ఈ ఉదయం ఆకాశం ప్రశాంతంగా ఉంది. తేలికైన గాలి మన ముఖాన్ని తాకింది. హృదయాలు ఉత్సాహంతో నిండిపోయాయి. గుంటూరు నగరవనం పార్క్ వైపు మనం బయలుదేరాము. కొండదారిలో ప్రతి అడుగు ఒక కథ చెప్పింది. ప్రకృతిలోని నిశ్శబ్దం మన మనసుని తాకింది. చిలుకల కిలకిలలు, చెట్ల ఊగిసలాట అన్నీ మనను ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించాయి. మనం పైకి ఎక్కుతున్నప్పుడు నవ్వులు మార్మోగాయి. ప్రతి అడుగు మనలను దగ్గర చేసుకుంది. శిఖరాన్ని మాత్రమే కాదు, మనసులను కూడా. కొందరు పరుగులు తీశారు, కొందరు మెల్లగా నడిచారు. కానీ అందరిలో ఒకే టీమ్ స్పిరిట్. పైన చేరినప్పుడు ఒక్క క్షణం మౌనం. సూర్యుడు ఆకాశాన్ని బంగారు రంగులో ముంచాడు. ఆ నిశ్శబ్దం 1000 మాటల కంటే అందంగా అనిపించింది. తర్వాత వచ్చిన సమయం ఉపాహార సమయం. ఆహారం రుచికరంగా, మాటలు మధురంగా, నవ్వులు గలగలలాగా. అదే నిజమైన ఆనందం. తర్వాత చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్, గేమ్స్. ఎవరు గెలిచారో కంటే ఎవరు నవ్వారో గుర్తు. ఆ క్షణాల్లో మనం పిల్లలమయ్యాం. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ఫోన్ స్క్రీన్ లేకుండా మనమంతా ఒక కుటుంబం లాగా ఉన్నాం. తరువాత వనభోజనాల సమయం వచ్చింది. చెట్ల నీడలో, పచ్చిక గడ్డి మధ్య వంటల వాసనతో ఆహ్లాదంగా అనిపించింది. ప్రకృతి మధ్యలో తిన్నప్పుడు అది చాలా రుచికరంగా అనిపించింది. యోగా గురువులు మనకు చూపించిన పాఠాలు మన శరీరాన్ని, మనసును ప్రశాంతం చేశాయి. ప్రతి శ్వాసలో మనం మనల్ని మళ్ళీ కనుగొన్నాం. జీవితంలో అందమైన రోజులు పట్టణాల హడావుడిలో రావు. ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లోనే దాగి ఉంటాయి. మిత్రులతో పంచుకున్న నవ్వుల్లో, కలిసి నడిచిన దారిలో, పంచుకున్న ఆహారంలో. సంతోషం పెద్ద పెద్ద విషయాల్లో కాదు, ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లో దాగి ఉంటుంది. ప్రకృతి మనకు ఇచ్చింది శాంతి, స్నేహితులు ఇచ్చారు నవ్వులు, మరియు ఆహారం ఇచ్చింది తృప్తి. ఈరోజు కేవలం ట్రెక్కింగ్ కాదు, ఇది ఒక గుర్తు. సంతోషం కలిసినప్పుడు పుడుతుంది. ప్రకృతి మనల్ని నయం చేస్తుంది. స్నేహం మనసుని నింపుతుంది. నవ్వు జీవితం పూర్తి చేస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మనమంతా ఒకరినొకరు చూసి నవ్వుకున్నాం. ఇది మరువలేని రోజు అనిపించింది. మనం ఫోటోలు మాత్రమే కాదు, మనసులో జ్ఞాపకాలు, చిరునవ్వులు, ప్రశాంతత తీసుకెళ్ళాం. నగరవనం పార్క్ మనకు ఒక రోజు ఇచ్చింది, కానీ ఆ రోజు మన జ్ఞాపకాలలో శాశ్వతమైపోయింది. ఇలాంటి రోజులు మన జీవితానికి చిన్న విరామం కాదు, అవి మన జీవితానికి పెద్ద అర్థం నేర్పుతాయి. ప్రకృతితో దగ్గరగా ఉండి మనసుతో నవ్విన రోజు మన అందరికీ చిరస్మరణీయమైన రోజు. ప్రతి ప్రయాణం ముగుస్తుంది, కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలుస్తాయి.